మనం ఏ స్థితిలో ఉన్నాం అనేది మన క్రియలు నిర్దేశిస్తున్నాయి. దావీదు యొక్క కుమారుడైన అబ్షలోమును గమనిస్తే, అబ్షలోము కీడు చేయాలన్న తాత్పర్యం కలిగిన, అంటే తండ్రికే కీడు చేయాలన్నటువంటి ఆ స్థితికి వెళ్ళిపోయాడు అబ్షలోము. సో కీడు చేయాలన్నటువంటి ఆ దుర్బుద్ధితో ఉన్న వ్యక్తి అయినటువంటి ఇతను కనబడకుండా పోయాడు, లేకుండా పోయాడు. భయంకరంగా కొంత సమయం అలాగా అలజడిలాగా చూపించి కలత పెట్టించిన తండ్రికి, దేశ ప్రజలకి, కానీ అతను అర్ధాంతంగా ఆయన జీవితంలో లేకుండా పోయినటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మేలు చేయాలన్న ఆ తలంపు, ఆ ఆలోచన ఉన్నటువంటి యోసేపు జీవితాన్ని మనం గమనిస్తే, ఈనాటికి కూడా యోసేపు ప్రతి యవనస్తుడికి మాదిరిగా ఉన్నాడు, ప్రతి పెద్దలకి కూడా మాదిరిగా ఉన్నాడు.